ఒక దయలేని రాకుమారి జింకపిల్ల వీపుపై నూనె పోసి నిప్పంటించింది. ఆ తర్వాత అకస్మాత్తుగా జింకపిల్లను ఎత్తుకొని బావిలో విసిరేసింది. నీటిలో ఈత కొట్టడం రాక ఆ జింకపిల్ల బావిలో బిగ్గరగా అరుస్తుంది. సరిగ్గా అప్పుడే చెరువు దగ్గర లీచీ మొక్కకు నీరు పోస్తున్న ఆవుకు అకస్మాత్తుగా జింక అరుపు వినిపించింది. అదే వేగంగా పరిగెత్తుకుంటూ చెరువు వద్దకు వచ్చింది. అక్కడ జింకపిల్ల లోతైన బావిలో మునిగిపోవడం చూసింది. ఆ క్షణంలో జింకపిల్లకి సహాయం అవసరమని ఆవు అర్థం చేసుకుంది. అప్పుడు ఆవు ఎడారిలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడిని ప్రార్థించింది. ఆ ఆవు ప్రార్థన విన్న మహాదేవుడు ప్రత్యక్షమయ్యి తన నీలి రూపంలో ఒక దివ్యమైన నిచ్చెన సృష్టించాడు. మరియు దానిని లోతైన బావిలో పెట్టాడు. మరుక్షణమే జింకపిల్ల బావిలో నుండి బయటకు సంతోషంగా వచ్చింది. అయితే ఆవు ఇంకా బాధపడుతూ ఏడుస్తూనే ఉంది. మీరు ఆవు కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదని